చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము, సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా బొక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. జరుగుతూ ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు. దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి. ఇది గన ఆపకపోతే గన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవకండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతినున్నాడు, ప్రతి నాయకుడు దెబ్బతినున్నాడు. మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు. వీళ్ళంతా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద అయ్యి చెట్లు అయినప్పుడు వీళ్ళు గన స్పందించే తీరు స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. దేవుడు అంటే భయము భక్తి తెచ్చుకోండి. దేవుడు అంటే భయము భక్తితో బుద్ధి జ్ఞానంతో మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలి. చేతనైతే సూపర్ 6లు సూపర్ 7లు ఇటువంటివన్నీ కూడా అబద్ధాలు చెప్పకుండా మోసం చేయకుండా ప్రజలకు మంచి చేసి ఇచ్చే కార్యక్రమం చేయండి. మీ పుణ్యాన అని చెప్పి నిర్వీర్యమైపోయిన స్కూళ్లను బాగు చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 8 క్వార్టర్లు పిల్లలకి ఇంతవరకు ఇలా పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి గమనించి వాళ్ళ చదువులను ఆదుకునే కార్యక్రమం చేయండి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మూసేస్తా ఉన్నారు. పేదవాడికి వైద్యం అందని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి ఇవ్వాల్సిన బకాయిలు క్లియర్ చేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్ నిలబెట్టి మళ్ళా పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేయండి. చేతనైతే